ఇక్కడ ప్రాణహితపై 2 బ్యారేజీలు, వార్దాపై 1, వెన్గంగాపై మరొకటి. ఆ రెండింటిని కనెక్ట్ చేసేలా భారీ కాంక్రీట్ బండ్. వార్దా వైపు నుంచి ఇప్పటికే ఉన్న కెనాల్తో సుందిలకు నీళ్లు. 22 కిలోమీటర్ల మేర సొరంగం, 5.5 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్. అలైన్మెంట్ ను దాదాపు ఖరారు. వారంలో సీఎంల మీటింగ్ ను ఏర్పాటు చేసేలా ప్రభుత్వం కసరత్తు. ఈ నెల 10న ప్రధాని మోడీతో మాట్లాడించేలా ప్రయత్నాలు. నేడు తుమ్మిడిహట్టికి మంత్రులు జూపల్లి, మరో మంత్రి ఇద్దరు పోతా ఉన్నారు, వివేక్ కూడా. ఈ ఏడికి వార్దా, ఆ తర్వాత తమ్మిడిహెట్టి ప్రాజెక్టు కట్టడానికి. ఇక్కడ ప్రజలందరూ బాగా తెలుసుకోవాల్సినటువంటి చాలా కీలకమైనటువంటి విషయం ఉంటుంది. ఇది ఇగో ఈడ కట్టిండు కాళేశ్వరం. కాళేశ్వరం ఈడ కట్టిండు కేసీఆర్. ఇగో ఇక్కడి నుంచి ఇగో ఈడ తమ్మిడిహెట్టి ఉంటుంది. ఈ తమ్మిడేటి కాడికి వెన్గంగా, ఇవన్నీ వారదా, ఇవన్నీ వస్తాయి. ఇగో ఇది ఎల్లంపల్లి. అయితే కేసీఆర్ ఏం చేసిందంటే ఈ ఎల్లంపల్లికి నీళ్లు, ఇగో ఇదేమో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఇక్కడ నుంచి మన తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది గోదావరి నది. ఈ గోదావరి నదిలో కేసీఆర్ ఏం చేసిండు, ఈ కాళేశ్వరం దగ్గర కట్టి 100 మీటర్ల కిందికి వచ్చి ఈడో పంపు పెట్టి ఇలా పోసాడు. ఎత్తిపోతల కార్యక్రమం. తమ్మిడేటి దగ్గర నుంచి ఏంటంటే ఇగో ఇట్లా చక్కగా నీళ్ళు వస్తాయి, ఎత్తులేదు గిత్తులేదు. ఇట్లయితే 100 మీటర్లు ఎత్తాలి, ఇట్లయితే జస్ట్ ఈడ 21 మీటర్లు ఎత్తిపోస్తే ఇలా పడతాయి. వాస్తవానికి మరి ఈడికి నీళ్ళు ఎట్లా రావాలి, వస్తే ఈడికేనన్నా రావాలి, ఇళ్ళకేనన్నా రావాలి. అంటే కేవలం ఈ ఈ కాళేశ్వరం పేరు మీద డబ్బులు దొబ్బుక తినడానికి ఆడినటువంటి ఆట ఇదంతా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది, ఇక్కడ కడతామని చెప్తా ఉంది. ఏది తమ్మిడేటి కడతామని చెప్తా ఉంది. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఇక్కడ నుంచి మిడ్మానేరు, తర్వాత రంగనాయక సాగర్, పోచమ్మ సాగర్, ఇవన్నీ ఇక్కడికి వస్తాయి అన్నట్టు. ఇప్పుడు మనకి ఏం చెప్తా ఉన్నారు, కాళేశ్వరం 1 కోటి ఎకరాల మాగాని. ఇక్కడ నుంచి నీళ్లు బంద్ అయిపోయినాయి, ఎప్పుడో అయిపోయింది. 1 కోటి ఎకరాల మాగానం ఎప్పుడో గులబడ్డది. ఇప్పుడు వస్తున్నటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఎల్లంపల్లి నుంచి, శ్రీరామ్ సాగర్ నుంచి వస్తున్నటువంటి నీళ్ళే. పబ్లిక్ తెలియదు కాబట్టి ఈ నీళ్ళే వస్తున్నాయని చెప్తారు. ఈ నీళ్ళు ఎక్కడి అని హరీష్ రావు గడికోపాలు చెప్తా ఉంటాడు. ఇదంతా కేవలం దోపిడికి, వీళ్ళు దోపిడిది అయిపోయింది కదా. దీంతో ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి కదా. ఇగో ఎల్లంపల్లి కాడ తమ్మిడేటి కాడ మళ్ళా కడతామని పెట్టారు. ఆల్రెడీ ఇక్కడ దాదాపు 10,000 కోట్ల రూపాయలు కాలువలు దొవి పెట్టిరు ఆల్రెడీ. సో దానికి కొద్దిగా ఖర్చు అయితే అయిపోయేది. దాని పేరే తమ్మిడేటి దగ్గర కట్టేటువంటి దాని పేరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవెల్ల సుజల సవంతి ప్రాజెక్ట్ అని చెప్పి పెట్టిరు. దాన్ని కేసీఆర్ మార్చేసి కాళేశ్వరం అని పెట్టి రకరకాల జిమ్మిక్కులు చేసిండు. ఓ దానికి సరస్వతి అని, ఓ దానికి ఇంకో పేరు లక్ష్మి, ఇట్లా దేవుళ్ళ పేరు పెట్టిండు ఎవడు తిట్టకుట్ట.